ఓం శాంతి 21/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. మనస్సు, బుద్ధి, సంస్కారాలకు అధికారులే వరదానమూర్తులు. ఈరోజు వరదాత మరియు విధాత అయిన తండ్రి తన మహాదాని మరియు వరదాని పిల్లలను చూస్తున్నారు. ఈ సమయంలో అందరూ యథాశక్తిగా మహాదాని పాత్రను అభినయిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అంతిమ సమయం సమీపానికి వస్తున్నందున వరదాని పాత్రను ప్రాక్టికల్గా అభినయించాల్సి పడుతుంది. మహాదానులు విశేషంగా వాచా ద్వారా సేవ చేస్తారు. కానీ దాని జతలో మనసా సేవ యొక్క శాతం తక్కువగా ఉంది. వాచా శాతం ఎక్కువగా, మనసా శాతము దానికంటే తక్కువగా ఉంది. వరదాని రూపంలో వాచా శాతము తక్కువ, మనసా శాతం ఎక్కువగా ఉంటుంది. మనస అనగా సంకల్పాల ద్వారా, శుభభావనలు మరియు శుభకామనల ద్వారా కొద్ది సమయంలో ఎక్కువగా సేవలో ప్రత్యక్ష ఫలాన్ని చూడగలరు. వరదాని రూపము ద్వారా సేవ చేయుటకు మొట్టమొదట స్వయంలో శుద్ధ సంకల్పాలు కావాలి. అలాగే ఇతర సంకల్పాలను ఒక్క సెకండ్లో కంట్రోల్ చేసే అభ్యాసము కావాలి. పూర్తి రోజంతా శుద్ధ సంకల్పాల సాగరంలో తేలియాడుతూ ఉండాలి. అంతేకాక కావలసినప్పుడు శుద్ధ సంకల్పాల సాగరం లోతుల్లోకి వెళ్ళి సైలెన్స్ స్వరూపులైపోవాలి. అనగా బ్రేక్ శక్తిశాలిగా ఉండాలి. సంకల్ప శక్తి మీ అదుపులో ఉండాలి. దానితో పాటు ఆత్మలోని రెండు విశేష శక్తులైన బుద్ధి, సంస్కారం కూడా, ఈ మూడు మనస్సు, బుద్ధి, సంస్కారం మీ అధికారంలో అనగా మీ ఆధీనంలో ఉండాలి. మూడింటిలో ఒక్క శక్తిపై అధికారము తక్కువగా ఉండినా వరదాన స్వరూప సేవ ఎంత చెయ్యాలో అంత చేయలేరు. ఈ సంవత్సరంలో 81లో ఈ మహాయజ్ఞంలో ఎన్ని మహాకార్యాలు రచిస్తారో అంత ఈ మహాయజ్ఞంలో మహాదాని పాత్రను కూడా అభినయించాలి. దానితో పాటు ఆత్మలోని మూడు శక్తులపై సంపూర్ణ అధికారంలో ఏ లోపాలున్నాయో వాటిని కూడా మహాయజ్ఞంలో స్వాహ చేయాలి. ఎంత విశాల కార్యం చేయాలో అంత ఈ విశాల కార్యము పట్ల స్వచింతకులు, శుభచింతకులు, సదాశక్తుల మాస్టర్ విధాతలు, శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మాస్టర్ వరదాతలు, సదా సాగరము లోతులలో అతి మధురమైన శాంతి స్వరూప లైట్ మైట్ హౌస్లుగా అయ్యి ఈ స్వరూపంతో సేవ చేయాలి. ఎంతగా సాధనాల ద్వారా సేవ చేసే స్టేజ్ పైకి వస్తారో అంత సిద్ధి స్వరూపులై సైలెన్స్ స్వరూపాన్ని అనుభవం చేయాలి. సేవా సాధనాలు కూడా చాలా బాగా తయారు చేశారు. ఎంత విశాలమైన సేవా యజ్ఞాన్ని రచిస్తున్నారో అంత సంఘటిత రూపంలో జ్వాలారూప శాంతి కూడా మహాయజ్ఞాన్ని రచించాలి. ఈ సేవా యజ్ఞం ముందు వాచా ద్వారా విశ్వంలోని ఆత్మలలో భూమిని దున్నాలి. నోటి ద్వారా సేవ చేస్తూ దున్నునప్పుడు అలజడి వస్తుంది. దాని తర్వాత ఏ బీజమైతే వేస్తారో దానిని శీతలత రూపంతో సైలెన్స్ శక్తితో శుద్ధి చేసి శీతలతో అంటే చల్లదనంతో నీటిని పోయాలి. అంటే సైలెన్స్ శక్తితో శీతలమైన నీరు పడగానే ఫలం వెలువడుతుంది. మహాయజ్ఞం చేస్తూనే సేవలో చాలా భాగం పూర్తి చేశాము అని భావించకండి. ఇది భూమిని దున్ని బీజం వేయడమే. ఇందులో కష్టం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఫలం రావాలి అంటే మహాదాని తర్వాత వరదాని సేవ చేయాల్సి వస్తుంది.
వరదాని మూర్తులు అంటే స్వయం సదా వరదానాలతో సంపన్నులు. అన్నిటికంటే మొదటి వరదానమేది? దివ్య జన్మ లభిస్తూనే అందరికీ లభించిన మొదటి వరదానమేది? వరదానము అంటే అందులో శ్రమ ఉండదు. సహజ ప్రాప్తి అగుటకు ఏ వరదానం లభించింది? ప్రతి ఒక్కరికి వేరు వేరు వరదానం లభించిందా, లేక అందరికీ ఒకే వరదానమా? వినిపించడంలో అయితే మీ వరదానాన్ని వేరువేరుగా వినిపిస్తారు కదా. అందరికీ ఒకే వరదానం శ్రమ లేకుండా, ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా లభించింది. తండ్రి ఎటువంటి బలహీన ఆత్మనైనా, ధైర్యహీన ఆత్మనైనా తన వారిగా స్వీకరించారు. ఎవరు ఎలా ఉన్నా నా వారు అని అన్నారు. ఇలా సెకండ్లో వారసత్వానికి అధికారులుగా చేసే లాటరీ అనండి, అదృష్టం అనండి, వరదానం అనండి, తండ్రి స్వయంగా ఇచ్చారు. నీవు నా వాడివి అనుస్మృతి స్విచ్ను ఆన్ చేశారు. ఇటువంటి భాగ్యం లభిస్తుంది అని ఆలోచించలేదు మీరు. కానీ భాగ్య విధాత తండ్రి భాగ్యము వరదానంగా ఇచ్చేశారు. ఈ సెకండు వరదానమే జన్మ జన్మాంతరాల మన వారసత్వాలకు అధికారిగా చేసింది. ఈ వరదానాన్ని స్మృతి స్వరూపంలోకి తీసుకురావడము అనగా వరదానంగా అవ్వడం. తండ్రి ఏమో అందరికీ ఒక్క సెకండ్లో ఒకే విధంగా వరదానం ఇచ్చారు. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, దృష్టి వృత్తిలో ఉండువారు కావచ్చు, సాధారణమైన వారు కావచ్చు, ఆరోగ్యవంతులు కావచ్చు, అనారోగ్యులు కావచ్చు, ఏ ధర్మానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, చదువుకున్న వారు కానీ, లేక చదువుకోని వారు కానీ అందరికీ ఒకే వరదానం ఇచ్చారు. ఈ వరదానాన్ని జీవితంలోకి తీసుకురావడంతో స్మృతి స్వరూపంగా అగుటలో నెంబర్ తయారైంది. కొంతమంది నిరంతరము స్మృతి స్వరూపులుగా, కొంతమంది అప్పుడప్పుడు స్మృతి స్వరూపులుగా ఉంటున్నారు. ఈ తేడా కారణంగా 2 మాలలు తయారయ్యాయి. ఎవరైతే సదా వరదాన స్మృతి స్వరూపంలో ఉన్నారో వారి మాల కూడా సదా స్మరించబడుతుంది. ఎవరైతే వరదానాన్ని అప్పుడప్పుడు జీవితంలో తెచ్చుకుంటారో, లేక స్మృతి స్వరూపంలోకి తెచ్చుకుంటారో వారి మాల కూడా అప్పుడప్పుడు స్మరించబడుతుంది. అప్పుడప్పుడు ఆ వరదాని స్వరూపమనగా ఈ మొదటి వరదానంలో సదా స్మృతి స్వరూపంగా ఉంటారు. ఎవరైతే సదా తండ్రి వారిగా అయి ఉంటారో వారే ఇతరులను కూడా సదా తండ్రి వారిగా చేయగలరు. ఈ వరదానాన్ని తీసుకురావడంలో ఎవ్వరూ శ్రమ చేయలేదు. తండ్రి స్వయంగా తన వారిగా చేసుకున్నారు. ఈ ఒక్క వరదానాన్ని సదా గుర్తుంచుకుంటే శ్రమ నుండి ముక్తులవుతారు. వరదానాన్ని మర్చిపోతే శ్రమ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరదాని మూర్తి ద్వారా సంకల్ప శక్తితో సేవ చేయండి. ఈ సంవత్సరం స్వంత శక్తుల ద్వారా, స్వంత గుణాల ద్వారా నిర్బల ఆత్మలను తండ్రి సమీపానికి తీసుకురండి. వర్తమాన సమయంలో మెజారిటీ వారికి ఆధ్యాత్మికత వైపుకు రావాలి అనే శుభ కోరిక ఉత్పన్నమవుతూ ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తి ఏమేమి చేయగలదో మరెవ్వరూ చేయలేరు. కానీ ఆధ్యాత్మికత వైపు నడవటానికి స్వయాన్ని ధైర్యహీనులుగా భావిస్తున్నారు. కనుక కోర్కె అనే ఒక కాలు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. వారికి మీ శక్తి ద్వారా ధైర్యం అనే 2వ కాలు ఇవ్వండి. అప్పుడు తండ్రి వద్దకు నడిచి రాగలరు. ఇప్పుడైతే దగ్గరకు రావడానికి కూడా ధైర్యహీనంగా ఉన్నారు. మొదట మీ వరదానాల ద్వారా ధైర్యంలోకి తీసుకురండి. మీరు కూడా కాగలరు అని వారిని ఉత్సాహంలోకి తీసుకురండి. అప్పుడు నిర్బలాత్మలు మీ సహయోగము ద్వారా వారసత్వానికి అధికారులుగా కాగలరు. కుంటివారిని నడిపించాలి. అప్పుడు వరదానే మూర్తులైన మీకు మాటి మాటికి ధన్యవాదాలు చెప్తారు. కొంతమంది భక్తులుగా,
కొంతమంది ప్రముఖులుగా అవుతారు, కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్గా కూడా అవుతారు. కనుక ఈ సంవత్సరంలో ఏం చేయాలో తెలిసిందా? ఎలాగైతే మహాయజ్ఞ సేవలో నలువైపులా ధ్వని వ్యాపింపచేశారో, అలా ఈ యజ్ఞ కార్యంతో పాటు శాంతి కుండపు వాయుమండలాన్ని, వైబ్రేషన్ల ధ్వనిని నలువైపులా వ్యాపింపచేయండి. ఎలాగైతే మహాయజ్ఞానికి క్రొత్త చిత్రాలు తయారు చేశారో, ప్రదర్శనలు తయారు చేస్తున్నారో, ఉపన్యాసాలు తయారు చేస్తున్నారో, స్టేజీలు తయారు చేస్తున్నారో, అలా నలువైపులా ప్రతి బ్రాహ్మణాత్మ తండ్రి సమానంగా చైతన్య చిత్రమైపోవాలి. లైట్ మైట్ ప్రదర్శనగా మీరే తయారైపోవాలి. సంకల్ప శక్తిని గురించి, సైలెన్స్ గురించి ఉపన్యాసాలు తయారు చేయాలి. కర్మాతీత స్టేజ్పై వరదానిమూర్తి పాత్రను అభినయించాలి. అప్పుడు నా సంపూర్ణత సమీపానికి వస్తుంది అని మీరు భావిస్తారు. ఈ సంవత్సరంలోనే అతి విశాలమైన సేవా కార్యం ఏదైతే చెయ్యాలో అది కూడా సంఘటిత రూపంలో ప్రత్యక్షము చేస్తారు. ఒకే బలం, ఒకే నమ్మకం అనే నినాదంతో సేవా స్టేజ్ పైకి రావాలి. బ్రాహ్మణులందరి సహయోగంతో కార్యాన్ని సంపన్నం చేయాలి. అలాగే ఇదే సంవత్సరంలో ఒకే సంకల్పం ద్వారా ఒకే సంకల్పం అందరిది వరదాని రూపం యొక్క విశాల కార్యం కూడా ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? ఇలా శబ్దంలోకి వస్తున్న శబ్దానికి అతీత స్థితిలో స్థితమై ఉండేవారు తమ ధైర్యము ద్వారా ఇతర ఆత్మలకు ధైర్యమునిచ్చేవారు. తమ సమీపత ద్వారా ఇతరులకు కూడా సమీపంగా తెచ్చేవారు. కుంటి ఆత్మలను పరుగు పందెంలో తీసుకొచ్చేవారు. ఇటువంటి వరదాని మహాదానీలు బాప్దాదా సమీపాత్మలకు బాప్దాదా యొక్క యాద్ ప్యార్ మరియు నమస్తే దాదీలతో సమయం సమీపానికి వస్తున్నదా, లేక మీరు సమయానికి దగ్గరగా వస్తున్నారా? స్వయాన్ని తీసుకొస్తూ ఉన్నారా, లేక సమయం స్వయాన్ని లాగుతున్నదా? డ్రామా మిమ్ములను నడిపిస్తున్నదా, లేక మీరు డ్రామాను నడిపిస్తున్నారా? మాస్టర్లు మీరా లేక డ్రామానా? రచయిత డ్రామానా లేక మీరా? ఇప్పుడు చాలాసార్లు వాచా ద్వారా, నోటి ద్వారా డ్రామాలో ఏముందో అదే మారుతుంది అనే మాటలు వెలువడుతున్నాయి. కానీ పోను పోను డ్రామాలో ఏమి జరుగుతుందో అది ఎంత స్పష్టంగా టచ్ అవుతుంది అంటే, అలా ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది అని అనరు. అథారిటీలో ఇదే డ్రామాలో జరగాలి, అదే జరుగుతుంది అని అంటారు. ఎలాగైతే భవిష్య ప్రారంధం స్పష్టంగా ఉందో, అలా డ్రామాలో ఏమి జరుగుతుందో అది స్పష్టమవుతుంది. ఎవరు ఎంతగా ఇది నిశ్చితమై లేదు, జరుగుతుందో లేదో ఏం తెలుసు అని అంటే మీరు అంగీకరిస్తారా? లేదు. ఈ విషయాలు జ్ఞానసాగరుడి ఆధారంతో మాస్టర్ జ్ఞానసాగరులైపోయారు. జరగనే జరుగుతుంది అంతే. రేపు జరుగుతుందో లేక ఒక్క సెకండ్ తర్వాత అది కూడా ఇంత అథారిటీతో, జ్ఞానసాగరుడి శక్తితో, స్పష్టతతో ఇది జరగనే జరుగుతుంది అని చెప్తారు కదా మీరు. ఏమి జరుగుతుందో చూస్తాములే అని చెప్పరు. ఇంతకుముందు చూసాము, ఇప్పుడు మరలా అదే జరుగుతుంది అని చెప్తారు. ఇంత అథారిటీ కలవారిగా అవుతూ వెళ్తారు. ఇది కూడా ఒక అథారిటీయే కదా, అయ్యే తీరాలి, మా రాజ్యం రానే వస్తుంది. ఎవరు ఎంతగా కదిలించాలి అని ప్రయత్నించినా ఈ పాయింట్కు అథారిటీ అయినట్లు స్పష్టంగా చెప్పారు. అయితే కొంచెం ఏకాంత వాసులుగా అయినప్పుడు ఇది జరుగుతుంది. ఎంత ఏకాంత వాసులుగా ఉంటారో అంత బాగా టచ్ అవుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అది వర్తమాన సమయంలాగా మీకు స్పష్టమైపోతుంది. ఇప్పుడు ఇంకా సమయం తక్కువగా లభిస్తోంది. డ్రామాలో ఈ దృశ్యం
ఏర్పాటై ఉంది. ఇది కూడా అనుభవం అవుతుంది. అందువలన ఈ సంవత్సరంలో సేవలో ఎంత అలజడి జరుగుతుందో అంత పూర్తి అండర్ గ్రౌండ్ లేకపోయినట్లే ఉండండి. ఏదైనా క్రొత్త శక్తిశాలి పరిశోధన జరిగినప్పుడు చాలా అండర్ గ్రౌండ్లో చేస్తారు కదా శాస్త్రవేత్తలు. అలా ఇక్కడ ఏకాంత వాసులుగా ఒకటే అండర్ గ్రౌండ్లో ఉండుట. ఒకేసారి 1 గంట అరగంట సమయం లభించకపోవచ్చు కనుక ఎంత సమయం లభిస్తే అంత సమయం ఏకాంత వాసులుగా కండి. ఇప్పుడు మాట్లాడుతూ ఉండినారు, 5 నిమిషాల సమయం లభించిన సాగరం లోతుల్లోకి వెళ్ళిపోతారు. ఎవరైనా వచ్చినా వీరెక్కడో మరో స్థానంలో ఉన్నారు, ఇక్కడ ఎదుటగా లేరు, మా ఎదురుగా లేరు అని భావిస్తారు. అది ఏకాంతము అంటే. వారి సంకల్పాలు కూడా నిలిచిపోతాయి. మాట్లాడాలనుకొని మీ దగ్గరికి వచ్చినా మాట్లాడలేరు. సైలెన్స్ ద్వారా ఎంత స్పష్టమైన జవాబు లభిస్తుంది అంటే వాచా ద్వారా కూడా, నోటి ద్వారా కూడా అంత స్పష్టంగా ఉండదు. సాకారంలో బ్రహ్మబాబా కార్య వ్యవహారాలు చేస్తున్న మధ్య మధ్యలో అదృశ్య స్థితి అనుభవం అవుతూ ఉండుట మీరు చూశారు కదా. బాబా ఇక్కడ లేనే లేరు అనుకునేవారు మీరు. వింటూ వినిపిస్తూ ఆదేశాలు ఇస్తూ ఇస్తూ అండర్ గ్రౌండ్ లేకి వెళ్ళేవారు. కనుక ఇప్పుడు ఈ అభ్యాసపు అలా అవసరం. నడుస్తూ నడుస్తూ అదృశ్యమైపోయినట్లు అనిపించాలి. ఈ ప్రపంచంలోనే లేరు అనిపించాలి. వీరు ఫరిస్తాలు ఈ దేహ ప్రపంచం, దేహభావం నుండి అతీతమైపోయారు అని అనిపించాలి. దీనినే అందరూ సాక్షాత్కారం అంటారు. ఎవరు మీ ముందుకు వచ్చినా వారు ఇదే స్టేజ్లో సాక్షాత్కారాన్ని అనుభవం చేస్తారు. ప్రారంభంలో సాక్షాత్కారాలు జరిగాయి కదా, వాటి ద్వారానే శబ్దం వ్యాపించింది. ఇతరులు ఇంద్రజాలం అన్నా లేక ఇంకా ఏమని అన్నా శబ్దమేమో సాక్షాత్కారాల ద్వారానే వ్యాపించింది. ఇటువంటి స్థితిలో అనుభవ సమానమైన సాక్షాత్కారాలు జరిగితే అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. పేరు ప్రఖ్యాతం అవుతుంది, సాక్షాత్కారం అవుతుంది, ప్రత్యక్ష ఫలం అనుభవం అవుతుంది. ఈ ప్రత్యక్ష ఫలం లభించే సీజన్లో ప్రత్యక్షత జరుగుతుంది. దీనినే వరదాని రూపము అంటారు. ఎవరు వచ్చినా అనుభవం చేసుకునే వెళ్ళాలి. మాట్లాడుతూ మాట్లాడుతూ స్వయం అదృశ్యమై ఇతరులను కూడా అదృశ్యం చేసేస్తారు. వారి మనస్సును కూడా భగవంతుడి పట్ల ఉండేలాగా చేయగలరు. ఇది కూడా జరుగుతుంది. వాచా ద్వారా పని నడిపించి చూస్తున్నారు, కానీ అనుభవం చేసి చేయించే ఈ స్థితి సమస్యలను 1 సెకండ్లో పరిష్కరిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ సఫలత లభిస్తుంది. ఈ రోజులలో ఎవరికైనా ఏ విషయంనైనా మాటల ద్వారా చెప్తే ఏమంటారు? ఇదంతా మాకు ముందే తెలుసులే అంటారు. అందరూ జ్ఞానస్వరూపులైపోయారు. 1 సెకండ్లో ఇది మాకు తెలుసు అని అంటారు. ఈ మాటలే వినిపిస్తాయి. ఫలానా తప్పుకి ఏ శిక్ష లభిస్తుందో అది కూడా అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు క్రొత్త పద్ధతి కావాలి. అది ఇదే అనుభూతి తక్కువగా ఉంది, కానీ పాయింట్లు తక్కువగా లేవు. ఎవరికైనా 1 సెకండ్ కాలం శక్తి రూపాన్ని, శాంతి రూపాన్ని అనుభవం చేపిస్తే చాలు, వారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. అచ్చా, ఓం శాంతి.